శ్రీశైలం, వేములవాడ ఈ దివ్య క్షేత్రాలలో అన్నాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇతరములైనటువంటి కాశీ, రామేశ్వరం, పంచముఖ జ్వాలాలింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇతర క్షేత్రాలలో ఇటువంటి అభిషేకాదులను నిర్వహించడం లేదు. కారణం ఏమిటి అంటే త్రియంబకం గాని, కాశీ కాని, నాసిక్ ఇతర క్షేత్రాలు దివ్య క్షేత్రాలు ఎక్కడ చూసినా కూడా ఈశ్వరుడు మహాశ్మశాన వాసి. ఆ క్షేత్రాలలో పరమేశ్వరుడు ఏ వస్తువుపైనా కూడా అభిలాష లేకుండా నిరపేక్ష భావంతో ఉంటాడు, ద్వంద్వాతీతుడిగా వ్యవహరిస్తాడు. కానీ వేములవాడ క్షేత్రంలో రాజరాజేశ్వరి దేవి, అలాగే శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబికాదేవి ఉంది. ఈ దివ్య క్షేత్రాలలో భక్తులకు అన్నం ప్రసాదంగా లభించాలి, అన్నం ఆహారంగా అందాలి. కనుక ఈ రెండు దివ్య క్షేత్రాలలో ఈశ్వరునికే ప్రీతికరంగా అన్నంతో అభిషేక సేవ కూడా నిర్వహించడం నేడు మనం గమనిస్తున్నాం. అయితే వేడివేడి అన్నాన్ని పరమేశ్వరార్పణంగా సమర్పించకూడదు. అన్నమును చల్లబరిచి గోరువెచ్చగా ఉన్న అన్నమును పరమేశ్వరునికి చక్కగా అద్దాలి అని శాస్త్రం.